హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో శివరాత్రి కానుకగా రైతుల ఖాతాల్లో డబ్బులు విడుదల చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 19వ విడత డబ్బులను ఈ తేదీన విడుదల చేయబోతున్నారు. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ ఓట్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పీఎం కిసాన్ 19వ విడత 2,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఎవరైతే రైతులు ఈకేవీసీ అనేది కంప్లీట్ చేసుకుంటారో, అంటే వేలముద్రకు సంబంధించిన ఈకేవీసీ కానీ మీ కళ్ళకు సంబంధించిన ఈకేవీసీ కానీ మీ సేవలో ఉండడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క ఈకేవీసీ మొబైల్లో చేసుకోలేకపోతున్నారో వారికి ప్రభుత్వం మీ సేవా సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మీ సేవా సెంటర్లకు వెళ్ళి మీ కళ్ళ ద్వారా లేదా మీ యొక్క వేలిముద్ర ద్వారా ఈకేవీసీ చేసుకోవచ్చు. మొబైల్లో చేసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఈ నెల ఫిబ్రవరి 24వ తేదీన ప్రతి రైతు ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తారు. అది కూడా 2,000 రూపాయలు మాత్రమే విడుదల చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా వచ్చేసింది. ఎవరైనా పేర్లు చెక్ చేసుకోవాలనుకుంటే పీఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు అనమాట. యథావిధిగానే 2,000 రూపాయలు అనేది వేయడం జరుగుతుంది. ఈకేవీసీతో పాటు ఆధార్ కార్డు వెరిఫికేషను, అలాగే ఎవరైనా డాక్యుమెంట్ వెరిఫికేషను చేయించుకోవాలనుకుంటే వాళ్ళు మీ సేవ కానీ కామన్ సర్వీస్ సెంటర్కి కానీ వెళ్ళి మీరు చేసుకోవచ్చు. అప్పుడు మాత్రమే మీకు డబ్బులు పడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇవి మాత్రం చెక్ చేసుకోండి. ఈ నెల ఫిబ్రవరి 24వ తేదీన డబ్బులను ప్రభుత్వం వేస్తుంది. శివరాజ్ సింగ్ గారు చెప్పడం జరిగింది. శివరాజ్ సింగ్ గారు అంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అన్నమాట. ఈలోపు రైతులందరూ ఇవన్నీ కంప్లీట్ చేసుకోండి. ఈకేవీసీ చేసుకోవడం, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవడం, బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ లింక్ చేసుకోవడం, ఇవన్నీ కూడా పూర్తి చేసుకోండి. మీకు అర్హత ఉంటే ఖచ్చితంగా డబ్బులు అకౌంట్లో పడతాయి. దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.